క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయాన్ని చేరువచ్చిన అందరికీ ప్రభునామంలో ఒక నిండు వందనాలు. చూడండి, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనము తీసినట్లయితే చదవగలరు. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించు. ఎంత ప్రేమ ఈ యొక్క మాటలోనే మనకు దేవుడు చూపిస్తున్నాడండి. ఆయన మనకు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు మనము న్యాయంగా నడుచుకోవాలని, పరిశుద్ధత కలిగి బ్రతకాలని, యథార్థత కలిగి ఉండాలని, యథార్థవంతమైన ఆత్మనే మన యొక్క నాసిక రంధ్రాలలో దేవుడి జీవాత్మ ఊదడం జరిగింది. ఆయన పరిశుద్ధుడు, మనం యథార్థంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, ఆ యొక్క న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ప్రజలు కూడా న్యాయంగా ఉండాలని ఆలోచన చేసినటువంటి గొప్ప దేవుడు. అలాగే ఆయన శాసనకర్త, శాసించగలిగిన దేవుడు, శాసించగలిగిన దేవుడు అయినాడు. యెహోవా మన అందరికీ రాజు. ఆ యొక్క యెహోవాయే లేక ఆ యొక్క యేసుక్రీస్తే లేక ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే మనలను రక్షించు దేవుడు. ప్రియులారా, మనము సత్యంలో ఉండాలనుకుంటున్నాడు. ఇక్కడ వ్రాయించినటువంటి 3 మాటలు చక్కగా వ్రాయించినాడు దేవుడు. న్యాయాధిపతి కనుక ఆయన సర్వలోక న్యాయాధిపతి, విశ్వమంతటికి న్యాయం తీర్చు మహా గొప్ప దేవుడై ఉన్నాడు. ఆ న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన బిడ్డలు మంచివారే కానీ చెడ్డవారే కానీ, ప్రభువు నమ్మిన వారే కానీ నమ్మలేనటువంటి వారే కానీ, ఆయన రక్త ప్రోక్షణలో ఉన్నటువంటి బిడ్డ కానీ రక్త ప్రోక్షణలో లేనటువంటి బిడ్డ కానీ అందరూ ఆయన పిల్లలే. ప్రియుల, ఎప్పటికైనా మారకపోరా, ఎప్పటికైనా నా వైపుకు తిరగకపోరా, నా దగ్గరికి రాకపోరా అని దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు ఆయన. ఆ ఉద్దేశంతోనే ఇంకా ప్రభువారు 2వ రాకడగా రాలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకు రాలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఇంకా చాలా సువార్త జరగాలి. ఇంకా ఎక్కడెక్కడో మారుమూల పల్లెల్లో లేక అడవి ప్రాంతాల్లో లేక సువార్త ప్రకటింపబడని ఆ యొక్క ప్రదేశాల్లో దేవుని, నిజమైన దేవుణ్ణి కనుగొనాలి, పవిత్రమైన దేవుణ్ణి గుర్తించగలగాలి, పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇవ్వగలిగిన దేవుణ్ణి గుర్తించాలి. ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిచయం చేయాలి, బోధించి తెలియపరచాలి. ఆ యొక్క కలువరి శిలువలో కార్చిన రక్తము, ఆ శ్రమలు వ్యర్థం కాకుండా తెలియపరచబడాలి. ఎవరికి? యేసు అనే పేరు తెలియనటువంటి పిల్లలకు. అంత సర్వమూలములో సర్వలోకము అంతా ఈ యొక్క సువార్త ప్రకటించబడిన తర్వాత అప్పుడు వస్తుందంట ప్రియులారా అంతం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడగా వస్తారు. అంతవరకు ఆయన రాడంట ప్రియులారా, రాడు. కానీ దీర్ఘశాంతంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మన జీవితము కొంచెమేని చెప్తున్నాడు. నీ దేహంలో ఊపిరుండగానే పవిత్రుడైనా, పరిశుద్ధుడైనా, యథార్థవంతుడైనా, పాపము తీసివేయు పరిశుద్ధుని కనుగొనమని లేక పరిశీలించమని దేవుని వాక్యము దేవుడు చెప్తూ ఉన్నాడు. మన జీవితము కొద్దిపాటిది, నీడ ఎంత అస్థిరమైన జీవితం మనది. అలాగే ఆవిరంతా కంటికి కనపడినటువంటి జీవితము, అడవిలో గడ్డి పువ్వు లాంటి జీవితము. పొద్దున వికసించును, మధ్యాహ్నంకు వాడిపోవును, సాయంత్రానికి రాలిపోవు. అలాగే నీడతో మన జీవితము దేవుడు పోల్చిన్నాడు, ఆవిరితో పోల్చిన్నాడు, నీటి మీద బుడగతో పోల్చిన్నాడు. చాలా తక్కువ జీవితం అని దేవుడు తెలియపరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలియపరుస్తూ వచ్చినాడు. తెలుసుకోవాలని మనిషి. మనకేమో ఆరోగ్యం ఉంది, లేక ఆయుష్ ఉంది, లేక వయస్సు ఉంది, ఇప్పుడే ప్రభుని నమ్మాలా అనేదానికి లేదు పిల్లలు. మనకు వయసు ఉన్నప్పటికీ
పూర్తి ఆరోగ్యవంతులుగా అయి ఉన్నప్పటికీ మరణము మన చేతుల్లో లేదు. దేవుడు పూర్తి ఆయుస్సు ఆరోగ్యవంతులను కూడా ఆయన ఎప్పుడు పిలుచుకుంటాడో అది మరణ వశములు మన చేతుల్లో లేదు. మరణ వశములు దేవుని వశము కనుక పూర్తి ఆరోగ్యవంతులను పిలుచుకుంటాడు. అలాగే అనారోగ్యతలో ఉన్న బిడ్డలను పిలుచుకుంటారు, ముస్లింలను పిలుచుకుంటాడు. ఆయన ఎప్పుడు పిలుచుకుంటాడో మనకు తెలియదు, దేవునికి తెలుసు. కనుక ఇల్లు ఉండగానే, దీపం ఉండగానే ఇంటిని చక్క పెట్టుకోవాలి అనే ఒక సామెత ప్రకారము మన దేహంలో ప్రాణం ఉండగానే, ఆ ప్రాణం ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. మన ఆత్మలో, మన దేహంలో ఆత్మను ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ప్రాణము దేవుడిచ్చాడు. అలాగే ఈ శరీర దేహము దేవుడిచ్చాడు. ఈ మూడింటిని కలిసిన మనము క్రమంలో బ్రతకాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. క్రమము తప్పిపోతే, ఆజ్ఞ అతిక్రమిస్తే మనకు శిక్ష పడుతుంది, మనకు మరణం అవుతాము. మరణమైన తర్వాత కూడా నీవు బ్రతకాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మరణమైన తర్వాత కూడా నీకు చాలా జీవితం ఉందని గ్రంథం చెప్తోంది, భక్తులు చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు, అలాగే ప్రవక్తలు చెప్తున్నారు. గ్రంథమంతా కూడా దేవుని గురించి, లేక ఈ యొక్క మరణం తర్వాత చాలా విలువైన జీవితము మనిషికి ఉందని మనకు తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయించినాడు. ఈ మరణం తర్వాత చాలా జీవితం ఉందని గ్రహించిన వ్యక్తి, తెలుసుకున్న వ్యక్తి దేవుని అందరి భయము పెంచుకుంటాడు. మా ఆరోగ్యం ఉన్నప్పటికీ దేవుడు రక్షణలోకి లేకుంటే, దేవుడు ఆ యొక్క పాపికి, ఆ యొక్క సాతానుకు తయారు చేసినటువంటి ఆ యొక్క నరకము, అగ్ని ఆరదు పురుగు కావదు, ఆ నరకానికి వెళ్ళవలసి ఉన్నది అనేది భయం పుడుతుంది. ఆ భయము నీకు తెలియపరుస్తూ ఉన్నాడు భక్తుల ద్వారా కూడా. కనుక మనము ఆయన వాక్యము, ఆయన దీర్ఘశాతంతో ఉన్నటువంటి దేవుడు కనుక, ఎందుకు దీర్ఘశాతం అంటే ఇంకా చాలా మంది తెలుసుకోవాలి. ఇంకా తెలియని పిల్లలు ఉన్నారు. రేపటి కాలానికి వారు ఆ యొక్క తీర్పు చెప్పబోయే ఆ ప్లేస్లో నిలబడినప్పుడు, ఆ యొక్క ఆ లైన్లో నిలబడినప్పుడు, అవును ప్రభువా, నువ్వు తీసుకొచ్చింది బాగానే ఉంది, తీర్పులో పెట్టావు, మేము మరమైనామో, నువ్వు తొందరగా వచ్చినావేమో, మేము చనిపోయి వచ్చినాము, తీర్పులో పెడుతున్నావు, మాకు నీ గురించి చెప్పిన వాడే లేడే. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం ఇచ్చి, ఆ పరిశుద్ధ రక్తం ఇచ్చి పాపాన్ని తీసివేసి పరచబడి పరలోకం చేరుస్తారు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పిన మానవుడే లేడు, ఆ ప్రవక్తే లేడు అని వాళ్ళు ఒక క్వశ్చన్ వేస్తే దేవుడు ఏమి ఆలోచన చేస్తాడు? దేవుడు ఆ యొక్క క్వశ్చన్ ఆయన నోటి నుండి రాకూడదు అనేసి దేవుడు ప్రతి ఒక్కరికి సువార్త అందిన నాడే దేవుడు రెండవ రాకడగా వస్తాడు. ప్రతి ఒక్కరికి సువార్త అందాలి. ఏమి సువార్త అది? యేసుక్రీస్తు మంచి శుభవార్త, ఆయన ప్రజల కోసం ప్రాణం పెట్టిన శుభవార్త. కల్వరి శిలువలో ఏ తప్పు చేయనటువంటి దేవుడు మన పాపాల కోసం ఆ కల్వరి శిలువలో చనిపోయినటువంటి ఆ శ్రమలు, ఆ యొక్క విలువైన రక్తము వ్యర్థము కాకుండా ఆయన పిల్లలకు ఆ సువార్త చెప్పాలి. దేవుని మరణము, ఆయన మరణించిన తీరు, లేక మరణించిన ఆ యొక్క కష్టములు అనుభవించి మరణించినటువంటి ఆ యొక్క క్రియలు వ్యర్థం కాకుండా ఉన్నట్లు దేవుని ప్రజలైనటువంటి పిల్లలకు తెలియపరచబడాలనేది దేవుని గొప్ప ప్రణాళిక. అందుకే ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఏదో ఒక సమయము, ఏదో ఒక దినాన ఆయన చెప్పిన వాడు దేవుడు కనుక ఆయన రాక మానడు. అదే ఆయన నమ్మినటువంటి బిడ్డల విశ్వాసం. ఆ విశ్వాసమే నమ్మకం, ఆ యొక్క నమ్మకమే నిరీక్షణ. ఆ యొక్క నిరీక్షనే పరలోక రాజ్యం కొరకు కనిపెట్టుకుంటున్నటువంటి ఆయన రక్తంలో కడగబడినటువంటి పిల్లలు. చూడండి, మరొక మాట చూస్తాము. కనుక ఆయన న్యాయాధిపతి న్యాయంగా బ్రతకమంటున్నాడు. ఆయన శాసనకర్త, మన
మన అందరినీ శాసించగలిగిన దేవుడు కనుక నీ జీవితము చాలా చిన్న జీవితం అని తెలియపరుస్తున్నాడు. శాసనకర్త కదా ఆయన. నీవు జాగ్రత్త. ఇంటిలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని చెప్తున్నాడు. నీ యొక్క జీవితము తక్కువ జీవితము, చాలా చిన్న జీవితం అని తెలియపరుస్తున్నాడు. అలాగే ఆయన మనందరిని పుట్టించి ఆయన మనకు రాజుగా ఉన్నాడు, లేక మనకు భర్త ఉన్నాడు, అలాగే మనను రక్షించగలిగిన దేవుడై ఉన్నాడు. చూడండి, మరొక మాట చూస్తాము. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము, కీర్తన గ్రంథము 96 2వ వచనము. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. యెహోవా మీద పాటలు పాడండి. కొత్తగా ఆలోచన చేసి దేవుని మీద ప్రేమ ఉంటే పాటలు పుట్టవచ్చును. ఆయన అందరి భయము, ఆయన అందరి ప్రేమ, ఆయన అందరి ఎక్కువ ప్రేమ ఉంటే ఆ పాటలు కూడా వ్రాయవచ్చును. అలాగే ఆయన నామమును స్తుతించండి, పాటలు పాడండి. అనుదినము ఆయన రక్షణ సువార్త, పాతాళంకు పోకుండా, లేక ఆ యొక్క నిత్య నరకాగ్ని పోకుండా దానిలో నుండి లాగినట్టుగా ఉండే ఆ రక్షణ సువార్తను ప్రకటించండి. ఆ యొక్క కలువరి శిలువలో శ్రమలు వ్యర్థం కాకుండా ప్రకటించండి. ఆయన బిడ్డలను పరలోక రాజ్యం చేర్చుటకు బోధించండి, తెలియపరచండి, వివరించండి, క్రీస్తు ప్రేమను తెలియపరచండి అని ఇక్కడ భక్తుడు రాసి ఉన్నాడు. కనుక ఆయనను ప్రకటించాలి. ఆయన నామము అనుదినము స్తుతించబడాలి. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, రోజు మార్చి రోజు, వారంలో 2 రోజులు, 3 రోజులు కాదు, కానీ అనుదినము ఆయనను ప్రార్థనలో ఉండాలి. అనుదినము అంట ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. ఎవరు ఆ రక్షణ సువార్తను ప్రకటించాలో? ఆయన సంఘము. ఆయన సంఘం అనగా ఆయన రక్తము వెలపెట్టి కొన్నటువంటి బిడ్డలు, ఆయనను అంగీకరించినటువంటి బిడ్డలు, ఆ రక్తంలో కడుగబడినటువంటి బిడ్డలే ఆయన సంఘం. ఆయన సంఘమే ఆయన పిల్లలు. వారు తెలియపరచాలి. వారు క్రీస్తు సైనికులై క్రీస్తు ప్రేమను తెలియపరచాలి. క్రీస్తు శిష్యులై క్రీస్తు ఆ యొక్క మహా గొప్ప ప్రణాళికను, లేక సిలువ ఆ యొక్క శ్రమల వ్యర్థం కాకుండా ప్రకటించాలి. ఆయనను ప్రేమించే పిల్లలు ప్రకటించాలి, చెప్పాలి. యథార్థంగా బ్రతికేది నేర్చుకోవాలి. నీతిగా బ్రతికేది దేవుని వాక్యం ద్వారా మనము దిద్దబడుతూ రావాలి. ఏ చిన్న మిస్టేక్, పొరపాటు జరిగినా కూడా దేవుని వాక్యము గుర్తుకు రావాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఉండి మనకు కార్యం జరిగిస్తాడు. ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రియగా చూడండి. యాకోబు గ్రంథము 4-14 వచనము, 4వ అధ్యాయము 14వ వచనము ఒక మాట చదివినట్లయితే చూడండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. దేవుడు చూడండి చెప్తున్నటువంటి మాట. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము, మీ యొక్క బ్రతుకు ఏ పాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మన నీడ మనకు కూడా కొంచెం సేపు కనపడుతుంది, మళ్ళీ తర్వాత కనపడకుండా పోతుంది. అడవిలో గడ్డి పువ్వు పొద్దున కనపడుతుంది, సాయంత్రకాలం కల్లా వాడిపోయి కింద రాలిపోతుంది. నీటి మీద బుడగ కొంచెం దూరంలో పోతుంది, అక్కడ పగిలిపోయి కనపడకుండా పోతుంది. అలాంటి జీవితం మనదని దేవుడు గుర్తు చేస్తున్నాడు. భయము పుట్టాలి. ఏమో నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, చాలా జీవితం ఉందని అనుకునవద్దు. దేవుని, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని తెలుసుకోమని చెప్తున్నాడు. పవిత్రంగా బ్రతకమని చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి కొని నిన్ను పవిత్రతలో పెడుతున్నాడు, పాపము తీసివేస్తున్నాడు, పరలోక రాజ్యము ఇస్తున్నాడు. పరిశుద్ధుల ఉండే ఆ యొక్క రాజ్యంలో నిన్ను ఒకనిగా అక్కడ చేర్చబోతున్నాడు.
అంత గొప్ప దేవుని అనుదినము మనము ప్రకటించే వారిగా, అనుదినము ప్రియుల, ఈ యొక్క అనుదినం అనేది చాలా గొప్ప విషయం. కనుక మన జీవితము అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారిమయ్యా మీరు. కనుక మీరు జాగ్రత్త కలిగిన బ్రతకండి, ఉపాయం కలిగి బ్రతకండి. ఫస్ట్ రక్షణ పుచ్చుకోండి, తర్వాత మీ జీవితం ఎటైనా పర్వాలేదు. బ్రతికినంత రేపు క్రీస్తుగా ఉంటారు, చనిపోయిన తర్వాత క్రీస్తుతో ఉంటారు అని భక్తుడు అన్నట్టుగా ఉంటుంది మన జీవితము. జాగ్రత్త పడి ప్రభువుని నమ్మండి, విశ్వసించండి, సొంత నోటితో ఒప్పుకోనండి, ప్రభువుని అంగీకరించి పరలోక రాజ్యం చేరండి. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత అంటించుకోండి, పరిశుద్ధత పొందుకోండి, పరలోక రాజ్యం పొందుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియబడుతూ ఉన్నది ప్రియులారా. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము మాట చూడండి. నిత్య జీవము అనుగ్రహించునది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఈ యొక్క నిత్య జీవము ఇస్తానని చెప్పిన వారు ఎవరండి? దేవుడే మనకు ఒక గొప్ప వాగ్దానం చేసినాడు. ఆ దేవుడే చెప్పినాడు, నీకు నిత్య జీవం ఉంది, పరలోక రాజ్యం ఉంది. అక్కడ చనిపోయిన వారు మళ్ళీ తిరిగి పునరుత్థానము అయ్యి మళ్ళీ అక్కడ జీవం పొందుకుంటారు. ఎలాగ పొందుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చూపించారు. ఆయన బ్రతికినాడు, 33.5 సంవత్సరాలు బ్రతికినాడు, దేవుని పనే చేసినాడు. ఏ తప్పు చేయనటువంటి ఆయన ఆ యొక్క కఠినులంతా కూడా ఆ శిలువ వేసి చంపినారు. చంపిన తర్వాత ఆయన తిరిగి 3వ దినాన లేచినాడు. అదేలాగా మీరు కూడా లేస్తారు. ఆయన మొదటి ఫలము, తర్వాత ఫలము. మీరు ఆయన మాదిరినే మొదటి ఫలంగా ఎలాగో లేచినారు, తర్వాత ఫలంగా మీరు కూడా అదే మాదిరి చనిపోయిన వారు మీరు లేస్తారు. లేచిన తర్వాత నా యొక్క రాజ్యంలో మీరు పాల్గొబడి పొందుకుంటారు. నా పరిశుద్ధులలో ఉండే ఆ యొక్క రాజ్యంలో మీరు ఉంటారు. కనుక ఈ వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఈ పరలోక రాజ్యం ఇస్తానన్నటువంటి దేవుడు మొదటిగా వాగ్దానం చేసింది మనకి. అది పరిచయం చేస్తున్నది కూడా దేవుడు మనకు ఆ గొప్ప రాజ్యాన్ని పరిచయం చేసి మనకు ఆ రాజ్యంలో ఉండాలని కోరుతున్నాడు ప్రియులారా. లూకాసు వార్త 9:55 వచనం చూడమ్మా, ముగించుకుందాము. తొమ్మిదవ అధ్యాయము 55వ వచనము. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి యొక్క గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గంలో వెళుచుండగా చదవమ్మా. వారు మార్గంలో వెళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుతానని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసంలో కలగని కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకున్నట్టుకు స్థలం లేదని అతనితో చెప్పాను. ఈ యొక్క దేవునికి, సమస్తము కలిగేసిన దేవునికి ఆయన చాలా దీనాతి దీనములో బ్రతికినాడు ప్రియులారా. మనకైతే ఇల్లు అన్నీ ఉన్నాయి, కానీ ఆయన ఏది కావాలి, ఏది రావాలని ఆయన కోరినట్టుగా మనము గ్రంథంలో ఆత్మలను రక్షించుటకే ఈ యొక్క లోకాన్ని వచ్చినాడు. నశింపజేయుటకైతే ఆయన రాలేదు ప్రియులారా. ఆయన రక్షించుటకే, మనలను రక్షించుటకే వచ్చినాడు ఈ లోకాన్ని. మనలను నశింపజేయుటకు రాలేదు ప్రియులారా. అందుకే ఒక 10 శిష్యులు వాళ్ళు ఏమంటే వారిలో ఒక అద్భుత కార్యములు, ఒక సూచక క్రియలు కనబరుచుకోవాలన్న ఆ ఆశతో, దేవుడు ఎన్నో చేస్తున్నాడు కదా, మేము కూడా చేయాలనే ఒక ఆశతో, ప్రభువా మేము ఇదే ఈ యొక్క మనుషులను దహించుగాక అని
పలికితే అలా జరుగును గాక అలా మాకు సెలవు ఇవ్వమంటే అప్పుడు దేవుడు అంటాడు, నేను మనుషులను రక్షించుటకే నాయన వచ్చింది, నేను గ్రహించుటకు రాలేదు అని చెప్పినట్టుగా గ్రంథంలో చూస్తాము. కనుక దేవుడు నశింపజేయుటకు రాలేదు, కానీ ఆయన కొన్నిసార్లు చేసినాడు. కానీ ఎందుకంటే మన ఇప్పుడున్న కాలంలో మనకు బుద్ధి జ్ఞానం కలుగుటకు కొన్నిసార్లు ఆయన చాలామందిని నశింపజేసినారు. ఎందుకంటే ఇప్పుడు బ్రతికి మనకు బుద్ధి కలగాలి లేదా జ్ఞానం కలగాలంటే కొంచెము ఆయన ఒకనొక సమయంలో కూడా కోపంగా ఉంటాడు, ఆయన రౌద్రుడు అవుతాడు, ఆయన ఆవేశానికి శిక్షకులు అవుతాం మనం అనేది తెలియజెప్పాలనేసి ఆయన అప్పుడప్పుడు కూడా ఆయన కోపిస్తుంటాడు. కోపించినప్పటికీ మళ్ళీ ఆయన కోపాన్ని తాను తగ్గించుకొని మళ్ళీ ప్రేమ చూపేటువంటి గొప్ప దేవుడే. చూడండి, మత్తయి సువార్త 24:14 ముగించుకున్నాము. 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతమొచ్చును. అదే దేవుడు ఇందాక అనుకున్నటువంటి మాటగా సకల జనములకు సాక్షాత్మై లోకమందంతటను ప్రకటించబడాలి. ఏమి ప్రకటించబడాలి? దేవుని రక్షణ సువార్త, దేవుని పరిశుద్ధత పొందుకోమని, ఆ పరిశుద్ధత పొందుకున్న నీవు పాపాన్ని తీసివేసుకొని పరిశుద్ధత సంతరించుకొని, ఆ పరిశుద్ధత తీసుకున్న నీవు, ఆ పరిశుద్ధతలో ఉన్నటువంటి నీవు పరలోక రాజ్యం చేరాలి, ఆ యొక్క నరకం నుండి తప్పించబడాలి. ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తము లేదా శ్రమలు వ్యర్థం కాకుండా ఆ బిడ్డలకు తెలియపరచబడాలి. అందుకే సకల లోకంలో సకల ప్రజలకు, సకల బిడ్డలకు, ప్రతి ఒక్కరికి దేవుని వాక్యము తెలియపరచబడాలి. తెలియపరిచిన నాడు దేవుడు అప్పుడు లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఒకనొక సమయం లోకమంతా దేవుని వాక్యము వ్యాపిస్తుంది అంట. అదే ఇక్కడ రాయిస్తున్నాడు, లోకమందంతటను ప్రకటించబడును దేవుని సువార్త, దేవుని రక్షణ సువార్త, దేవుని శిలువ సువార్త, పరలోక రాజ్యం చేర్చుటకు ఆయన విలువైన మహా గొప్ప శుభవార్త ప్రకటించబడిన తరువాత అప్పుడు ఆయన వచ్చేది దేవుడిగా మనము చూస్తాం. కాబట్టి మనము ఈ దేహంలో ఉన్నప్పుడే మనము దేవుని గురించి తెలుసుకొని దేవుని కోసం బ్రతికేవారిగా మన సొంత నోటితో ఒప్పుకొని మనం రక్షణలో ఉంటే మనకు సావు ఎప్పుడు వచ్చినా, ఆయన ఎప్పుడు మనము తెలుసుకున్నా మనకు ఇబ్బంది లేదు ప్రియుగా. కనుక ఈ రక్షణ అనేది చాలా గొప్పది. కనుక ఈ యొక్క లోకంలో ఈ విలువ పెట్టి కొనలేనిది ఏదైనా ఉన్నదంటే అది ఒక రక్షణ మాత్రమే. ఏదైనా విలువ పెట్టి మనం కొనగలం, ఆ రక్షణ మాత్రం మనము విలువ పెట్టి కొనలేనిది. ఎందుకంటే ఆ పరిశుద్ధుడు కార్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము, నిర్దోషత్వం కలిగినటువంటి రక్తము, ఏ పాపము అంటించుకున్నటువంటి రక్తం. కనుక అది ఆ రక్తానికి అంత శక్తి, అంత విలువ. ఎంతో మందిని పవిత్రపరిచే రక్తము, పరిశుద్ధులను చేయు రక్తము, పాపము తీసివేయు రక్తము. అందుకే సకల జనులకు నా రక్తము ప్రోక్షించాలని నేను ఆ యొక్క కలువరి శిలువలో రక్తం కార్చాను. గ్రంథమంతా తడచబడాలని ఆ యొక్క కలువరి శిలువలో నేను ఏ తప్పు చేయకున్నాను ఆ రక్తం కార్చి, నా పరిశుద్ధ రక్తం చేత మిమ్మల్ని అందరినీ, లోకమంతటినీ పరచాలన్నది నా యొక్క ఆలోచన, నా యొక్క ప్రణాళిక అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక అట్టిదైన ఆయన గొప్ప ప్రణాళికలో మనము కూడా భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులతో వాక్యముని ఆ వాక్య ప్రకారం నడుచుకున్నట్టుకు దేవుని వాక్య ప్రకారంగా ఆ వాక్యమును విన్న వాక్యము హృదయంలో ఉంచుకొని ఆ ఉంచుకున్న ప్రధాని ప్రకారం మనము బ్రతకాలి. విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యాన్ని ఉదయం ఉంచుకొని దాని ప్రకారం నడుచుకోగలిగిన గుంపులో ప్రతి ఒక్కరినూ అందరం ఉండాలని దేవుడు ఆశ కలిగినాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.
ఆలోచించినట్లయితే చిన్న ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుడ యేసయ్య స్తోత్రాలు నాయన. సమయంలో ప్రభావ